మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి అడ్మినిస్ట్రేషన్ అనుమతుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. బైపాస్ రోడ్డుతో మహబూబ్ నగర్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు హైదరాబాద్, కర్ణాటక, రాయచూర్ మధ్య ట్రాన్స్పోర్ట్ మరింత ఈజీ అవుతుందని, 167 జాతీయ రహదారి కనెక్టివిటీ మరింత సులభం అవుతుందని పేర్కొన్నారు. ప్రతిపాదనలను పరిగణలోనికి తీసుకుని త్వరగా బైపాస్ రోడ్డు పనులకు పరిపాలన అనుమతులివ్వాలని కోరారు. హైవే మొత్తం ఊర్లోంచి పోతుండడం వల్ల ఊర్లో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. పెద్ద ఎత్తున రద్దీగా అంటే హైవేలో పోయేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా టౌన్లోకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామూలు టౌన్ ప్రజలు. అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి దీని ఈ యొక్క హైవే యొక్క ఈ బైపాస్ ఒకటి కావాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మరి నేను ఇద్దరం కూడా పోయి గడ్కరీ గారిని కలిసి వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కేంద్ర సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి పెద్దలు నితిన్ గడ్కరీ గారిని మా గౌరవ ఎంపీ శ్రీమతి డీకే అరుణ గారితో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటూ ఉన్నారు. బయట నుంచి వచ్చే ట్రాఫిక్, నేషనల్ హైవే వచ్చే ట్రాఫిక్ మొత్తం టౌన్లో జామ్ అవుతూ ఉంది. నితిన్ గడ్కరీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో వారు కూడా చేయాల్సిందే, ఈ పని చేస్తాను అని చెప్పి వారు హామీ ఇచ్చి ఎండార్స్మెంట్ కూడా చేశారు. గౌరవ ఎంపీ గారు దాన్ని రాబోయే రోజుల్లో పరిశీలి చేస్తారు. ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ టర్మ్లోనే మనకు బైపాస్ రోడ్డు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు వస్తుందని చెప్పి మేము పూర్తి నమ్మకం